క్రిందసారి కాపు సామాజిక వర్గం తనను నమ్మారు, కొంత నమ్మారు, వచ్చారు, ఓట్లేసారు. ఆ ఓట్లను ఎందుకు పోగొట్టుకోవాలి అనేది తన ఫీలింగ్. పవన్ కళ్యాణ్కి వెనకాల కాపులు ఈయన ఎందుకు పంపించేస్తాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఏం రాలవాళ్ళు క్రిందసారి పవన్ కళ్యాణ్ గెలవడనుకుని వైసీపీకి వచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? తెలుగుదేశానికి వెళ్ళడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ గెలవడు కాబట్టి వాళ్ళు వైసీపీకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలుస్తుంటే ఆ కాంబినేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? తెలుగుదేశానికి ఇష్టం లేకనే వైసీపీకి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం జనసేన కాంబినేషన్ ఎందుకు ఒప్పుకుంటారు? అయితే గీతే జనసేన పోటీ చేసే చోట్ల వాళ్ళకు ఓట్లేస్తారు, మిగతా తెలుగుదేశం పోటీ చేసే చోట్ల ఆ కాపులు అక్కడ తెలుగుదేశానికి వేయడానికి మానసికంగా సిద్ధంగా లేదు. ఇదే పాయింట్. అంటే ఆ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా వైసీపీకి రావడానికి దానికోసమే ముద్రగడైన వంగవీటైన. కమింగ్ టు వంగవీటి కృష్ణా జిల్లాలో ఒక రకంగా ఇప్పటికీ వినిపిస్తున్న ఆరోపణ అదే, తెలుగుదేశం పార్టీ లేదంటే బాబు గారే అప్పట్లో మర్డర్ వెనక ఉన్నారు, హత్య చేయించారు అనేది. కానీ ఆయన అదే పార్టీలో కొనసాగడం, ఇప్పుడు వైసీపీలోకి వస్తున్నారు అనే ప్రచారం. మొన్న కూడా ఆ మధ్యన నానితోటి వంశీతో కలిసినప్పుడే మ్యాక్సిమం డిసైడ్ అయిపోయింది. కాకపోతే ఇన్ని రోజులు రాధా మీద ఉన్న ఆరోపణ ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీలోనూ ఆయన స్టాండర్డ్గా ఉండరు, ఒక స్టెబిలిటీ ఉండదు, రాజకీయాలు అటు ఇటు మారుతూ ఉంటారు అనేది. అలాగే ఆయన ఓటమి పాలవడం కూడా మొన్న. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఆయన గెలవడానికి ఓన్లీ ఇది ఒక్కటేనా రీజను, లేదంటే ఇప్పుడు కూడా ఫ్యాన్ చూసో జగన్ చూసో రాధా గెలుపు ఉంటుందా? ఇప్పుడు రాధా తను సింగిల్గా గెలుస్తాడంటే ఇండిపెండెంట్గానే చేద్దుడు. ఇంతకుముందు ఆల్రెడీ చేసి తను గెలిచింది ఒక్కసారి.